ఫ్రెండ్స్, వైష్ణవి ప్రముఖ యూట్యూబర్. అయితే దాదాపుగా ఆ అమ్మాయికి 1,00,000కు పైగానే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ఆ అమ్మాయి పెట్టే కంటెంట్‌లో ఇన్నసెన్స్‌ని అంటే చాలా రియాలిటీగా ఇప్పుడు చాలామంది చాలా రకాల కంటెంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని రకాల ప్రాంక్ చేస్తుంటారు. మరి కొంతమంది డ్రామా, కొంత కామెడీ అలా చేస్తుంటారు. అయితే వైష్ణవి మాత్రం చాలా జెన్యూన్‌గా, రియల్‌గా తన లైఫ్‌లో ఎలా జరుగుతుందో అలాగే బయటకు చెప్పేది. ఎందుకంటే తన వయసు 19 సంవత్సరాలు మాత్రమే. అయితే 19 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయి పాపం మొత్తం బాధ్యతని తీసుకొని ఎందుకంటే ఈ హరిబాబు గాడికి పని పాట ఏం లేదు. నాకేదో ఉంది, నేనేదో చేస్తాను అని గొప్పలకు పోవడమే తప్ప, ఆలికి అన్నం పెట్టిన రోజు లేదనే చెప్పుకోవాలి. కాకపోతే తన యూట్యూబ్‌తో, తన ఒక టాలెంట్‌తో తను పైకొచ్చి మంచిగా ముందుకు వెళ్తూ ఉందనమాట. అయితే చాలా ఆనందంగా కనిపించే వైష్ణవి గత కొన్ని రోజులుగా తన యూట్యూబ్‌లో మాత్రం కొద్దిగా సాడ్‌గానే కనిపించింది. తన ఆఖరి వీడియోలో కూడా తను అలాగే ఉంది. అయితే యూట్యూబ్ చేసేవాళ్ళు జనరల్‌గా ఇలాంటి వ్లాగ్స్ పెట్టేవాళ్ళు ఎక్కువ సేపు వీడియో పెట్టడం కోసం వాళ్ళు సాధారణంగా కొంచెం స్క్రిప్ట్ గట్రా రాసుకుంటుంటారు. అయితే వైష్ణవిదేంటంటే వ్లాగింగ్ ఛానెల్ కాబట్టి తను ఈరోజు ఏం చేయాలి? ఏ రకంగా తన ఆడియన్స్‌కి నచ్చిన కంటెంట్ పెట్టాలి? అనే విషయాలు తను రాసుకుంటూ ఉంటుందనమాట జనరల్‌గా. అయితే గత కొన్ని రోజులుగా తన మానసికంగా చాలా వేదనకు గురవుతుంది. అయితే మీరు గమనించినట్టయితే లాస్ట్ కొన్ని వీడియోల్లో మా ఆయనకి నేను యూట్యూబ్ పెట్టడం ఇష్టం లేదు. అలాగే మా ఆయనకి వేరే పెళ్లి కాక ముందు వేరే అమ్మాయితో సంబంధం ఉంది అని చెప్పటము, కొడుతున్నట్టు చూపించటము ఇలాంటివి కొన్ని చేసింది. అయితే చాలామంది అది ఏమనుకున్నారంటే ప్రాంక్ కోసం, వ్యూస్ కోసం చేస్తోంది. రియల్‌గా కాదు అని అనుకున్నారు. కారణం ఏంటి అంటే, ఆ వీడియోస్ పెట్టిన తర్వాత మళ్ళీ వేరే వీడియోస్‌లో వీళ్ళిద్దరు కలిసి నవ్వుతూ ఉండటం కనిపించింది. అయితే కలహాలు లేని కాపురాలు, గొడవలు లేని భార్యాభర్తలు ఉండరు కదా! అని చెప్పేసి చాలామంది తనని పాజిటివ్‌గా యాక్సెప్ట్ చేస్తే, మరి కొంతమందేమో లేదు మీరు వ్యూస్ కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది నెగెటివ్‌గా కూడా కామెంట్ చేశారు. కానీ విషయం ఏంటి అంటే, ఆ అమ్మాయి తను అనుభవించిన నరకాన్ని కొంతవరకు యూట్యూబ్ వీడియోలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని విషయాన్నయితే తను కొంత రాసుకుందనమాట. అంటే నాకిలాగ జరుగుతోంది, నాకు బాధగా అనిపిస్తోంది అని చెప్పేసేసి. అయితే ఇక్కడ కనీసం అంటే యూట్యూబ్‌లో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అనే విషయం కూడా పాపం తెలియని పసి వయసే అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 18, 19 సంవత్సరాలంటే అది పసి వయసనే అనుకోవచ్చు. ఎందుకంటే పెళ్లి చేసేసుకొని, పిల్లల్ని కనేసేసి, యూట్యూబ్‌లు చేసి, ఒక భర్త అరాచకాన్ని తట్టుకునే శక్తి అయితే ఆ వయసులో ఒక అమ్మాయికైతే ఉండదు. పైగా ఆ అమ్మాయి చదువుకుందంతా కూడా పల్లెటూరు వాతావరణం. అంటే కొంచెం బాగా ఒక ఎక్కువ మందితో చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఎక్కువగా బిజినెస్ వ్యాపారాలతో ఉంటే ఆ ఆలోచన విధానం వేరేలా ఉండుంటుంది. తన అమాయకత్వాన్ని ఈ దుర్మార్గుడు చాలా క్యాష్ చేసుకున్నాడనమాట. అయితే తను ఏమనుకుందంటే అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి తన వ్లాగ్స్‌లో ఏది కరెక్ట్‌గా లేదు. నిజం చెప్పాలంటే బాధగా కొన్ని రోజులు ప్రెగ్నెన్సీ వచ్చిందని తను హ్యాపీగానే ఉంది. కానీ వాళ్ళ అత్తగారితో ఆఖరి ఆడియో కాల్ గనుక విన్నట్టయితే నిజంగా వాళ్ళ అత్తగారు ఎంత మానసికంగా ఆమెకు టార్చర్ పెట్టిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడడం. గర్భవతిగా ఉన్న కోడలని కూడా చూడకుండా అసభ్యకరమైన మాటలనమాట. అంటే మనం కనీసం వినలేము, వినవి చెప్పలేము గూడా. అటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఆమె మానసికంగా ఎంత టార్చర్ అనుభవించి ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అది కొంతవరకు వీడియోలో బయటపడింది కానీ వీడియోలో అందరూ వాళ్ళ లైఫ్‌ని చూపిస్తారు. లేదా కరెక్ట్‌గా ఉంటుంది. ఇది మనం చెప్పలేం కాబట్టే, ఆ అమ్మాయికి ఈ రకంగా చావొచ్చిందని కూడా కొంతమంది అనుకుంటున్నారనమాట. అంటే ఏంటి పాపం తెలియక అమాయకత్వంలో బలైపోయింది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలామంది ఈ అమ్మాయికి సంబంధించిన సబ్‌స్క్రైబర్స్ కానీ, వాళ్ళు కానీ.